హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్ సెట్ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క సెట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే డీటెయిల్గా అయితే మనం తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్ సెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క టీఎస్ సెట్ అప్లై చేసుకోవాలి అనుకుంటే సో నేను ఇచ్చిన లింక్ అనేది మొబైల్లో మీరు క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఈ త్రిబుల్ డాట్స్ పైన మనం క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టయితే సో మనకు వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. దీంట్లో మీరు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు డెస్క్టాప్ ఆప్షన్లో టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. వన్స్ మీరు టిక్ మార్క్ చేసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు సో మీరు మొబైల్ ద్వారా టీఎస్ సెట్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ ఈ వీడియోలో మనం టీఎస్ సెట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందు సో టీఎస్ సెట్కి సంబంధించి అప్లికేషన్ విషయంలో కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోకూడదు అని. అండ్ దానికి సంబంధించి నేను ఒక లిటిల్ బిట్ క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇక్కడ ఎవరైతే ప్రజెంట్ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు మన యొక్క టీఎస్ సెట్ అప్లై చేసుకోవచ్చు అని అయితే అందరికీ క్లారిటీ ఉంటుంది. దట్ ఈస్ మీరు పీజీ వచ్చేసి పీజీలో మనకు డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. అది ఎంఏకి సంబంధించి కానీ ఎంఎస్సికి సంబంధించి కానీ అండ్ ఎంకామ్కి సంబంధించి కానీ ఎంబీఏకి సంబంధించి కానీ ఎంఈడి ఎంపెడ్ కావచ్చు అండ్ అదర్ డిఫరెంట్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో మాస్టర్ డిగ్రీకి సంబంధించి ఈ కోర్సెస్లో మీరు ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసినా లేదా ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చేస్తున్నా కూడా మనం ఈ యొక్క టీఎస్ సెట్ అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది అప్లై చేసుకొని క్వాలిఫైడ్ అయినట్లయితే సో మనం తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్ అవుతాము అండ్ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు కూడా ఎలిజిబుల్ అవుతాము. ఇది మెయిన్ కాన్సెప్ట్. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మేము ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నాం సార్, లేదా పీజీ ఫస్ట్ సెమ్ అయిపోయింది, సెకండ్ సెమ్ ఇంకా రాయలేదు, సో మేము ఈ యొక్క టీఎస్ సెట్ అప్లై చేసుకోవచ్చా అని క్వైరీ చేస్తారు. సో నేను ఎవరైతే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ అకాడమిక్ బ్యాచ్ ప్రకారం అంటే మీ యొక్క అకాడమిక్ ఇయర్ ప్రకారం మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనే క్లారిటీ తెచ్చుకోండి. సో ప్రజెంట్ ఎవరైతే ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో 2023-24లో మీరు ఫస్ట్ ఇయర్ అయ్యి ఉంటే ఇప్పుడు మనకు 24-25 అనేది ఉంది. సో ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో మీరు సెకండ్ ఇయర్ అవుతారు. అంటే మనకు నోటిఫికేషన్ కూడా 2024కి ఇవ్వడం జరిగింది కాబట్టి 2024 జూన్కి సంబంధించిన సెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఎవరైతే 23-24లో ఫస్ట్ ఇయర్ అయ్యి ఉండి దట్ ఈస్ మీరు ఫస్ట్ సెమ్ మాత్రమే రాశారు ఇంకా సెకండ్ సెమ్ రాయలేదు అనుకున్నా మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా టీఎస్ సెట్ అయితే అప్లై చేయొచ్చు యాజ్ పర్ అకాడమిక్ ఇయర్ ప్రకారం. అంటే మీకు ఎగ్జామ్స్ డిలే అయ్యాయి కానీ మీరు ఒకవేళ ఎగ్జామ్స్ రాసుంటే జూన్ వరకు ఏదైతే ఉంటుందో మీకు ఫస్ట్ ఇయర్ మొత్తం కంప్లీట్ అవుతుంది, సెకండ్ ఇయర్కి ఎంటర్ అవుతారు. సో కాబట్టి మీరు ఈ యొక్క టీఎస్ సెట్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది నేను మీకు ఇచ్చే క్లారిటీతే. ఒకవేళ ప్రజెంట్ సో ఎగ్జామ్స్ డిలే అయిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మేము ఎగ్జామ్కి ఈ యొక్క టీఎస్ సెట్కి అప్లై చేసుకోవచ్చు అని డిఫరెంట్ క్వైరీ చేస్తారు. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ టీఎస్ సెట్ ఎందుకు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా నేను ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఎస్పెషల్లీ సో ఇక్కడ 2023-24 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఎందుకు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ అయితే మనం ఈ యొక్క టీఎస్ సెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుంటున్నాం కాబట్టి సో నేను ఇచ్చిన లింక్ అనేది మీరు ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ వెబ్సైట్లో ఈ విధంగా మనకు త్రిబుల్ బార్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ ఏదైతే ఉంటుందో దానిపైన మనం క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో లైక్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి, ఎలిజిబిలిటీ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్, సిలబస్, బ్రౌచర్ అండ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మనం అప్లికేషన్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై మీద క్లిక్ చేయాలి. అండ్ దానికంటే ముందు డేట్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ యొక్క అప్లికేషన్ డేట్స్ ఏంటి అనేది సో మనకు నోటిఫికేషన్ యాక్చువల్గా వచ్చేసి 4th మేలో రిలీజ్ అయింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, అనగా 14th మే 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీతో వచ్చేసి మనకి ఏంటంటే 2 జూలై 2024 అయితే మనకు లాస్ట్ డేట్. అండ్ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ అదేవిధంగా
పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉంటారో వీరికి 1000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 1500 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. అండ్ ఎవరైతే జనరల్ అన్రిజర్వ్ కేటగిరీ ఉంటారో వారికి 2000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది అప్ టు 2 జూలై 2024 వరకు అయితే మీరు పే చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ విత్ లేట్ ఫీ అడిషనల్గా విత్ లేట్ ఫీ 1500 తోటి మీరు వచ్చేసి 8 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ 2000 విత్ లేట్ ఫీ వచ్చేసి 16 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. 3000 విత్ లేట్ ఫీ వచ్చేసి 26 జూలై వరకు అయితే అప్లై చేయొచ్చు. సో ఇది మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ డైరెక్ట్గా మనం అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాం. సో దానికోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను మీకు అప్లై చేసుకోవడానికి. లేదా నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం ఇక్కడ 3 బార్స్ పైన క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసిన మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయాలి మనం అప్లై చేయడం కోసం. జస్ట్ ఇక్కడ అప్లై ఆన్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో దీంట్లో మనకు సంబంధించిన కేటగిరీ గురించి పర్సంటేజ్ గురించి ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. అవి మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుంది అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీకి సంబంధించి అయితే ఉంటుంది. అండ్ అప్లై చేయడం కోసం ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లై నౌ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సో పేమెంట్ చేయడానికి కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ టోటల్ మన యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది 2 స్టెప్లో అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం టీఎస్ సెట్ అప్లై చేసుకోవడానికి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ డీటెయిల్స్ని ఉపయోగించుకొని మనం అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ పేమెంట్ చేయడం కోసం ఫస్ట్ వచ్చేసి మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఈ యొక్క పేమెంట్ కోసం ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నామో వాటిని అయితే కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. సో వన్స్ ఈ డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేసి పేమెంట్ చేసినట్టయితే మనం మళ్ళీ వీటిని కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. కాబట్టి పేమెంట్ కంటే ముందు ఏవైతే మీరు డీటెయిల్స్ ఇస్తున్నారో వాటిని కేర్ఫుల్గా అయితే మీరు ఫిల్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి. సో ఈ యొక్క క్యాండిడేట్ యొక్క నేమ్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేము, తర్వాత మీ యొక్క మదర్ నేము, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఈ థింగ్స్ ఏవైతే ఉంటాయో క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, 10th క్లాస్ మెమోలో ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ యొక్క జెండర్ అనేది చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే లైక్ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో సో మీరు ఒకవేళ ఈ కేటగిరీస్కి ఎలిజిబుల్ అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సెట్ అప్లై చేయాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఒకవేళ మీకు స్పెషల్ కేటగిరీ ఉన్నట్లయితే లైక్ మీకు సంబంధించి ఫిజికల్లీ డిజబిలిటీ ఏ పర్సన్ విత్ ఫిజికల్లీ డిజబిలిటీ ఇలా ఉన్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. ఒకవేళ లేనట్టయితే దాన్ని మనం స్కిప్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ నాట్ అప్లికేబుల్ అనే ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన మెయిల్ ఐడి అనేది ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ థింగ్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క హౌస్ నెంబర్, విలేజ్ నేమ్, తర్వాత మీ యొక్క మండల్, తర్వాత మీ యొక్క డిస్టిక్, అండ్ తర్వాత మీ యొక్క స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత సో మీరు క్యాండిడేట్ ఏ స్టేట్కి అయితే సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆ స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఈ థింగ్స్ ఫిల్ చేసేటప్పుడు కూడా మీరు కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయాలి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అంటారు సో మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టూడెంట్స్ సార్ మీ యొక్క టీఎస్ సెట్ అప్లై చేసుకోవచ్చు అని అడుగుతారు. అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఒకవేళ మీరు దీంట్లో క్వాలిఫైడ్ అయినట్టయితే తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అండ్ అదే డిగ్రీ లెక్చర్స్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. లైక్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఎంఏ అయితే ఎంఏకి సంబంధించి ఎంఏలో ఏ కోర్స్ అయినా కూడా మీరు ఎంఏ అనేది చూస్ చేసుకోవాలి. ఎంఎస్సీ అయితే ఎంఎస్సీ, ఎంఎస్సీలో ఏ కోర్స్ అయినా కూడా ఎంఎస్సీ చూస్ చేసుకోవాలి. ఎంకామ్కి సంబంధించి లేదా ఎంకామ్ ఈక్వలెంట్ కోర్సెస్ ఉంటే అది చూస్ చేసుకోవాలి. ఎంఈడి అయితే ఎంఈడి, ఎంసీఏ అయితే ఎంసీఏ ఇలా మీ యొక్క రిలవెంట్ కోర్సెస్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ఎంబీఏ కావచ్చు, ఎల్ఎల్ఎం కావచ్చు, ఎంపెడ్ కావచ్చు, ఎంఎల్ఐసి కావచ్చు, సో మాస్టర్ ఆఫ్ జనరల్ కమ్యూనికేషన్ కావచ్చు, తర్వాత సో సోషల్ వర్క్ సంబంధించి కావచ్చు, పీజీ డిప్లొమా ఇన్ ఏబియో సబ్జెక్ట్స్, సో పీజీ డిప్లొమా అని పైన సబ్జెక్టులలో చేసినా కూడా. అండ్ అదేవిధంగా ఎంఈ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, సిఎస్సి ఐటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ ఫినాన్స్ కంట్రోల్కి సంబంధించి అండ్ సిఏకి సంబంధించి కానీ ఇలా మీకు సంబంధించి కోర్సెస్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ కోర్సెస్ అనేవి వాటికి సంబంధించిన స్టూడెంట్స్ అనేది వీటిని చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాది వచ్చేసి ఏంటంటే ఎంకామ్. సో ఎంకామ్ అనేది మేము చూస్ చేసుకుంటాము. సో ఈ విధంగా మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు ఎంఈడి స్టూడెంట్స్ అనుకుంటే ఎంఈడి, సో అలా మీ సబ్జెక్ట్ ఏది ఉంటే అది చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ అండ్ అపియరింగ్ పాస్కి సంబంధించిన స్టేటస్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనకు సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి.
పాస్డ్ అని అపీరింగ్ అని అయితే వస్తుంది. పాస్డ్ అంటే మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టయానికి మీరు పాస్ అయ్యి ఉన్నట్లయితే పాస్డ్ అని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ప్రీవియస్లో మీ యొక్క పీజీ కంప్లీట్ అయిపోయినా లేదా 2024 సో మన నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైంకి మీరు పాస్ అయినట్టయితే పాస్డ్ అని చూస్ చేసుకోవాలి. అండ్ మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారు. అంటే రీసెంట్గా థర్డ్ సెమ్ రాసి ఫోర్త్ సెమ్ కోసం వెయిటింగ్ చేస్తున్న వాళ్ళు కానీ, రీసెంట్గా సెకండ్ సెమ్ రాసి థర్డ్ సెమ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానీ, సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ అకాడమిక్ ఇయర్ ప్రకారం కూడా మీరు ఒకవేళ మీరు ప్రజెంట్ సో పీజీ సెకండ్ ఇయర్ అయినట్లయితే ఎగ్జామ్స్ డిలే అవ్వడం వల్ల సో లేట్ అయినా కూడా మీరు ఇక్కడ ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, అపీరింగ్ ఆప్షన్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అపీరింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏ ఇయర్లో పాస్ అవుతారనేది ఇక్కడ టైప్ చేయాలి. సో మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నవారు 2025 డిసెంబర్ వరకు కానీ సో లేదా మనకు 26 కానీ బేస్డ్ ఆన్ రిజల్ట్ ఏదైతే వస్తుందో అది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ నాది వచ్చేసి ఆల్రెడీ పీజీ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ పీజీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ పీజీ ఏ ఇయర్లో కంప్లీట్ అయిందని కూడా క్వైరీ చేసినట్టయితే మీకు ఏ ఇయర్లో అయితే కంప్లీట్ అయిందో ఆ ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఏ సబ్జెక్ట్కి అయితే పీజీ రాస్తున్నారో ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎంకమ్ అనేది చూస్ చేసుకున్నాను కాబట్టి ఎంకమ్కి ఏదైతే ఎలిజిబుల్ ఉంటుందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ స్టూడెంట్స్ ఉంటారు. ఎంఎస్సీలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఎంఎస్సీకి సంబంధించి చూస్ చేసుకునేటప్పుడు సో దీంట్లో మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో దీంట్లో జియోగ్రఫీకి సంబంధించి కానీ, కెమికల్ సైన్స్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్స్ ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో మీ సబ్జెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి మేము డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంకామ్ అనుకుంటే కామర్స్ ఉంటుంది, ఎంబీఏ అనుకుంటే వచ్చేసి ఏంటంటే మేనేజ్మెంట్ అనేది అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అనేది మీ క్వశ్చన్ పేపర్ తెలుగు మీడియంలో కావాలనుకుంటున్నారా, ఇంగ్లీష్ మీడియంలో కావాలనుకుంటున్నారా చూస్ చేసుకోవాలి. సో నాకు వచ్చేసి క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు మీడియంలో కావాలి అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ సెంటర్ వచ్చేసి మీకు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలి అనుకుంటారో అది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అలా మీకు నియర్ బై నెక్స్ట్ ఒకవేళ మీ ఫస్ట్ ప్రియారిటీలో ఉన్న సెంటర్కి రాకపోతే నెక్స్ట్ ఇంకా నియర్ బై ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ హైదరాబాద్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నప్పుడు హైదరాబాద్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. అండ్ ఆ తర్వాత నాకు సో నియర్ బై ఉన్న డిస్ట్రిక్ట్స్ నల్గొండకి ఇచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి అంటే ఇంకా నియర్ బై ఏదైతే ఉంటుందో దానికి ఇచ్చేస్తాను. సో ఈ విధంగా నాకు సంబంధించిన ఆప్షన్స్ అయితే నేను ఇచ్చేసుకుంటాను. టోటల్గా ఇక్కడ మనకు 5 సెంటర్స్ అయితే అడుగుతున్నాయి. మీ 5 సెంటర్స్ నియర్ బై ఏవైతే ఉంటాయో వాటిని ఆర్డర్ ప్రకారం అయితే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఆర్డర్ ప్రకారం అయితే వాటిని చూస్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా సెంటర్స్ అనేది చూస్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో ఆర్ యూ డూయింగ్ హ్యావ్ పీజీ ఇన్ ఇండియా అదర్ సైడ్ అని అడుగుతారు. సో మీరు కంప్లీట్ చేసిన పీజీ ఏదైతే ఉందో ప్రజెంట్ మీరు కంప్లీట్ చేసుకున్న పీజీ ఆర్ లేదా ప్రజెంట్ చదువుతున్న పీజీ ఏదైతే ఉందో అది ఇండియాలో కంప్లీట్ చేశారా అవుట్ సైడ్ కంప్లీట్ చేశారని అడుగుతారు. సో మీరు ఎక్కడైతే కంప్లీట్ చేశారో చూస్ చేసుకోవాలి. ఇండియా అయితే ఇండియా అని, సో అవుట్ ఆఫ్ ఇండియా అయితే అవుట్ ఆఫ్ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అవుట్ ఆఫ్ ఇండియా అయితే సో మీరు ఏ కంట్రీలో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు ఆ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇండియాలోనే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత యూనివర్సిటీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీది ఏ యూనివర్సిటీ అయితే ఉంటుందో ఆ యూనివర్సిటీ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకు డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి, డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి తెలంగాణ కాబట్టి తెలంగాణ చూస్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో చేసిన అండ్ ఇండియాలోనే అదర్ స్టేట్లో చేసిన వాళ్ళు కూడా ఉంటారు మీ యొక్క పీజీ అనేది. సో మీరు ఎక్కడైతే కంప్లీట్ చేశారో ఆ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ తెలంగాణ అనేది ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ నేమ్, సో యూనివర్సిటీ నేమ్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ టైప్ చేయాలి. సో మాది వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీ అనేది టైప్ చేశాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ఈ యొక్క టీఎస్ సెట్కి సంబంధించి సో ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలనుకున్నా, రిజల్ట్ వెరిఫై చేసుకోవాలనుకున్నా కూడా సో మనం ఇప్పుడు క్రియేట్ చేసుకునే పాస్వర్డ్ యూజర్ ఐడి ద్వారానే లాగిన్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒక పర్మనెంట్ పాస్వర్డ్ అయితే ఇక్కడ మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం పాస్వర్డ్ టైప్ చేయాలి. తర్వాత వెరిఫికేషన్ కోసం మరొకసారి ఫస్ట్ ఏదైతే టైప్ చేసామో అదో పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నా సజెషన్ ఏంటంటే మీరు పాస్వర్డ్ అనేది satya@123 అనే స్టైల్లో అయితే పెట్టుకోండి. మీకు పాస్వర్డ్ అనేది ఈజీగా అయితే గుర్తుంటుంది. సో ఇలా ఎందుకు పెట్టుకోవాలి అంటే సో మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ యొక్క కాంబినేషన్ తోటి పాస్వర్డ్ అయితే ఇక్కడ అడుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మినిమం వచ్చేసి 6 నుంచి మ్యాక్సిమం 15 క్యారెక్టర్స్ ఉండాలి. సో అట్లీస్ట్ 1 వచ్చేసి అప్పర్ లెటర్ ఉండాలి, 1 లోయర్ లెటర్ ఉండాలి, అండ్ నెంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలని చెప్తున్నారు. సో ఎస్ అనేది క్యాపిటల్ ఇచ్చాను, తర్వాత స్మాల్ లెటర్స్ ఇచ్చాను, @ వచ్చేసి నేను స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చాను, 1 2 3 నెంబర్స్ ఇచ్చాను. ఈ విధంగా మీరు సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఈ విధంగా మనకి సెక్యూరిటీ కీ అయితే ఇస్తారో ఆ కీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మనం కంటిన్యూ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో వాటికి సంబంధించి వెరిఫికేషన్ కోసం ఒక ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని నేను కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ ఆర్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని అండ్ అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ క్యాప్చా అనేది అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా జస్ట్ మన కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి.
అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ట్యాబ్లో మనం ఇప్పటివరకు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో వాటికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో వాటిని అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. లైక్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు అండ్ మీ యొక్క కేటగిరీ, తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క అడ్రస్ సంబంధించి, మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. సో అవి కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అనేది ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ సో ఆ వెరిఫికేషన్లో ఏదైనా డీటెయిల్స్ మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని కరెక్షన్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఐ వాంట్ టు చేంజ్ మై డేటా అని చెప్పేసి అండ్ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసి ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనం ఫస్ట్ పేజ్కి రావడం జరుగుతుంది. సో మీరు ఏదైతే మిస్టేక్ ఫిల్ చేశారో ఆ డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇప్పుడు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఫైనల్ సబ్మిట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ నా యొక్క డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ ఈ విధంగా సో మీ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ సేమ్ టైం మీ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అనేది సో మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ నెంబర్ని నోట్ చేసుకోవడం కానీ ఒకవేళ మీకు ఈ విధంగా స్క్రీన్ డిస్ప్లే కానట్లయితే సో మీ మెయిల్ ఐడికి వెళ్ళేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ అప్లికేషన్ నెంబర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ జస్ట్ క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అండ్ అదేవిధంగా మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ ఉపయోగించి మీరు లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనం క్లిక్ హియర్ టు లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి క్యాండిడేట్ లాగిన్ అనే ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ జస్ట్ ఇక్కడ వచ్చేసి మన యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో ఆ పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మీరు పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడే satya@123 అనే స్టైల్లో సెట్ చేసినట్టయితే సో మీకు ఈజీగా గుర్తుంటుందని అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రికవరీ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ మాకు కాంటాక్ట్ అయినట్టయితే సో మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ మాకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అండ్ ఇక్కడ కనిపిస్తున్న సెక్యూరిటీ కీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. వన్స్ ఈ విధంగా సో మన యొక్క అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అండ్ అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కీ అనేది టైప్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ సంబంధించిన స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానికోసం ఇక్కడ క్లిక్ హియర్ టు ఎడిట్ అండ్ అప్డేట్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ దానిపైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్లిక్ హియర్ టు వ్యూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎటువంటి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీ అప్లికేషన్ ఫామ్ ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే సెకండ్ దానిపైన క్లిక్ చేయాలి. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మన యొక్క డీటెయిల్స్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని అయితే నేను చెప్తాను. సో దానికోసం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఫస్ట్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి మనం ఆల్రెడీ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ దాంట్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ మీ కేటగిరీ అండ్ ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. వాటిని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ దీంట్లో ఒకవేళ సో క్యాండిడేట్ యొక్క నేమ్లో కానీ అండ్ తర్వాత ఫాదర్ నేమ్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ జెండర్లో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని కరెక్షన్ చేసుకోలేము. అండ్ సేమ్ టైం మీ యొక్క మెయిల్ ఐడిలో, మొబైల్ నెంబర్లో ఏమైనా తప్పులుంటే వాటిని మీరు చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఒకవేళ వీటిని అప్డేట్ చేసుకోవాలనుకుంటే సో మీరు టీఎస్ సెట్ కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేయడం జరుగుతుంది. లేదా మీరు వేరే మొబైల్ నెంబర్, వేరే థింగ్స్ని ఉపయోగించుకొని, వేరే మెయిల్ ఐడి ఉపయోగించుకొని మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత సో క్యాండిడేట్కి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లైక్ మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ సంబంధించి సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ క్యాండిడేట్ యొక్క హౌస్ నెంబర్ అండ్ విలేజ్, తర్వాత మండల్, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత వచ్చేసి మీ స్టేట్, తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అండ్ తర్వాత క్యాండిడేట్ సంబంధించి ఏ స్టేట్కి సంబంధించిన అతను అండ్ అదే క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీటిని ఒకసారి అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన క్వాలిఫికేషన్, ప్రజెంట్ మీరు టీఎస్ సెట్ అప్లై చేస్తున్నారు కాబట్టి టీఎస్ సెట్ మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ పీజీ ద్వారా అప్లై చేస్తున్నారు, అది పాస్ అయ్యారా, అప్పీరింగ్లో ఉందా, ఏ ఇయర్లో పాస్ అవుతారు అండ్ మీ యొక్క సబ్జెక్ట్ ఏంటి, నెక్స్ట్ మీరు ఏ మీడియం క్వశ్చన్ పేపర్ చూస్ చేసుకున్నారు, మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదా దాన్ని మీరు స్కిప్ చేయొచ్చు.
అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి సో మీరు పీజీ అనేది ఏ స్టేట్లో చేశారు లేదా ఏ కంట్రీలో చేశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీ యూనివర్సిటీ డీటెయిల్స్ అయితే ఉంటాయి, వీటిని అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి ఇక్కడ సెక్యూరిటీ కీ అయితే ఉంటుంది. ఆ సెక్యూరిటీ కీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఇక్కడ ఏ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే జస్ట్ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో లేదు మీరు థింగ్స్ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ డీటెయిల్స్ ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సెక్యూరిటీ కీ అనేది ఎంటర్ చేసి అప్డేట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవడం కోసం అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసి అప్డేట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మీరు అప్డేట్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత యువర్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ బ్యాక్ ఆప్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మనం క్యాండిడేట్ యొక్క మెయిన్ ట్యాబ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ వన్స్ మనం అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినా లేదా బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసినా మళ్ళీ ఈ విధంగా మనం ఫస్ట్ చూసిన ట్యాబ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాబ్కి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ లాస్ట్ స్టెప్లో వచ్చేసి మనం క్లిక్ హియర్ టు అప్లోడ్ యువర్ ఫోటో అండ్ సిగ్నేచర్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే డైరెక్ట్గా క్లిక్ హియర్ టు అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ పైన కూడా క్లిక్ చేయొచ్చు. బట్ ఎందుకైనా మంచిది కాబట్టి మన డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకున్న తర్వాతనే మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మన డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకోవడం జరిగాము. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే క్లిక్ హియర్ టు అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం అప్లోడ్ చేయాల్సిన ఫోటో ఏ సైజులో ఉండాలి అండ్ అదేవిధంగా సిగ్నేచర్ ఏ సైజులో ఉండాలి, నెక్స్ట్ మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ సైజులో ఉండాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి కేర్ఫుల్గా అయితే మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళు మెన్షన్ చేసిన సైజులో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోటో వచ్చేసి ఏదైతే మీ యొక్క ఫాస్ట్ ఫోటో ఉంటుందో అది మనకు 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ సిగ్నేచర్ వచ్చేసి 10 KB నుంచి 40 KB మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి సో మీరు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్సా ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాలి. అది వచ్చేసి మనకి 50 నుంచి 300 KB మధ్యలో అయితే ఉండాలి. సో ఇక్కడ మెన్షన్ చేసిన సైజులోకి మీ దగ్గర ఉన్న ఇమేజెస్ కావచ్చు అండ్ మొబైల్ ద్వారా దించిన ఫొటోస్ కావచ్చు రిక్వైర్డ్ సైజులోకి మార్చుకోవడం ఎలా అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. దట్ ఈస్ పాస్ ఫోటో అనేది మీరు 20 KB నుంచి 50 KB మధ్యలోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, సిగ్నేచర్ అనేది 10 KB నుంచి 40 KB మధ్యలో ఉండేటట్టు ఎలా సెట్ చేసుకోవాలి, అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది 50 నుంచి 300 KB మధ్యలో ఉండేటట్టు ఎలా సెట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం. ఆ వీడియో చూస్తూ మీరు ఈజీగా మీ మొబైల్ ద్వారా ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో రిక్వైర్డ్ సైజులోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే మన యొక్క ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. అండ్ జస్ట్ ఈ విధంగా మీరు మొబైల్లో ఎక్కడైతే మీ యొక్క ఫోటో లేదా సిగ్నేచర్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ని సేవ్ చేశారో ఆ ఫోల్డర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వెళ్ళిన తర్వాత ఆ ఫోటో పైన మనం క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేసినా సెలెక్ట్ కావడం జరుగుతుంది, లేదా దానిపైన ప్రెస్ చేసినా కూడా ఈ విధంగా సెలెక్ట్ కావడం జరుగుతుంది. సో సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి సెలెక్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో అనేది మనకి రిక్వైర్డ్ సైజ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ 32 KBలో అయితే నా యొక్క ఇమేజ్ అనేది ఉంది. 32 KBలో ఉండాలి. సేమ్ టైం JPG ఫార్మాట్లో అయితే ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. అండ్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఫోటో అనేది అప్లోడ్ కావడం జరుగుతుంది. అండ్ వన్స్ మనం ఫోటో అప్లోడ్ చేసినట్టయితే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నేను ఫోటో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసినట్టయితే వాటి యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ విధంగా మనకు సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసి సో మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో లేదా మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఆ డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ మనకు అప్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కనుక కన్ఫర్మేషన్ కోసం జస్ట్ ఓకే ఆప్షన్ అయితే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో పేమెంట్ చేయడం కోసం కొన్ని డీటెయిల్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి. అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోవాలి. లైక్ మీరు ఇప్పటివరకు ఫిల్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరు బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది.
సో యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం సో మేము వచ్చేసి బీసీ క్యాస్ట్ చూజ్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది టోటల్గా 1500 రూపీస్ అయితే చూపిస్తుంది. అండ్ ఈ యొక్క 1500 రూపీస్ అనేది కేటగిరీ ప్రకారం అయితే ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మీరు వచ్చేసి ఎస్సీ ఎస్టీ అండ్ అదేవిధంగా ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ కానీ థర్డ్ జెండర్ కేటగిరీకి సంబంధించిన కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే సో మీకు వచ్చేసి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఇన్ కేస్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే అండ్ ఈ కేటగిరీ స్టూడెంట్స్కి వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ ఫీ అనేది 1500 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే జనరల్ అన్రిజర్వ్ కేటగిరీ వచ్చేసి 2000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో ఈ విధంగా టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆర్ మేక్ పేమెంట్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనం మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. అండ్ అక్కడ మనం వెరిఫికేషన్ అనేది చేసుకొని పేమెంట్ అయితే కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం కన్ఫర్మేషన్ కోసం మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా సో పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ దీంట్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్తో పాటు ఫోటో సిగ్నేచర్ యొక్క ప్రివ్యూ కూడా డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ అగ్రీ ఆప్షన్ అంటూ ఒక డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత పే నౌ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం పే నౌ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి పేమెంట్ చేయడానికి సో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో దాంట్లో మీకు సంబంధించి రెలవెంట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలి అనుకుంటే క్రెడిట్ కార్డ్ అనేది ఉంటుంది. డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటే డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీరు దేని ద్వారా పే చేస్తున్నారనే ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కాకుండా మేము ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలి అనుకుంటే మనకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. సో జస్ట్ నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీ యొక్క బ్యాంక్ అనేది చూస్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేయగానే డిఫరెంట్ బ్యాంక్స్ అయితే ఉంటాయి. నెట్ బ్యాంకింగ్ సంబంధించి మీరు ఏ బ్యాంక్ ద్వారా అయితే పే చేయాలనుకుంటారో ఆ బ్యాంక్ అనేది చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ఎస్బీఐ ద్వారా అయితే పే చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ ఎస్బీఐకి సంబంధించిన ఆప్షన్ పై అయితే టిక్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి పే నౌ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మీకు సంబంధించిన పేమెంట్ కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయగానే టోటల్ పేమెంట్ ఎంత అనేది ఇక్కడ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడండి 1517 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది చూపిస్తుంది. అండ్ తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. సో పేమెంట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే నేను కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనం చూజ్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి మన కార్డు డీటెయిల్స్ కానీ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ లేదా యూపీఐ డీటెయిల్స్ కానీ మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఎస్బీఐ బ్యాంకింగ్ చూజ్ చేసుకున్నాను కాబట్టి నాకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ బ్యాంకింగ్ రిలవెంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది. అండ్ వన్స్ మన బ్యాంకింగ్ రిలవెంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క బ్యాంక్ స్టేటస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. పేమెంట్ అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ విధంగా మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకున్న కన్ఫర్మ్ పేమెంట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూసుకున్న కన్ఫర్మ్ పేమెంట్ వస్తుంది. అండ్ అదే మీరు యూపీఐ ద్వారా పే చేయాలనుకున్నా కూడా కన్ఫర్మ్ పేమెంట్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే నేను పేమెంట్ చేస్తున్నాను. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే సో ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చూపించడంతో పాటు మనకు పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ మనం ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించిన పేమెంట్ యొక్క ప్రింట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన పేమెంట్ యొక్క రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయినట్టుగా రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ యువర్ టీఎస్ సెట్ అప్లికేషన్ అని అయితే చూపిస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అక్కడ క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా టీఎస్సెట్ 2024 అంటూ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ దీంట్లో టోటల్గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వాటిని వెరిఫై చేసుకోవాలి. లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, మీరు టోటల్గా ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్ చేయాలి. లేదా మీరు టీఎస్సెట్ కన్వీనర్ ఆఫీస్కి సో మీరు మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. అండ్ జస్ట్ ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు డౌన్లో ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన సెట్ అప్లై చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో ఇది మనకు సంబంధించి టోటల్ ప్రాసెస్. తెలంగాణకు సంబంధించిన స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే
మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ అదేవిధంగా సో ఈ యొక్క సెట్ అప్లికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.